ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరంలో సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. వెంట్రుకలు నిక్కముడుచుకునే విధంగా వీరి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి. ఈ నూతన సంవత్సరంలో ఈ రాశివారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అనుకోని అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఈ రాశివారికి ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి? ఈ సమయంలో సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మారుతున్న గ్రహస్థితి ఈ రాశివారికి అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మరియు ఎవరైతే ఈ రాశివారు వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశివారు ఆరోగ్యం పట్ల మరియు ఆర్థిక నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశివారికి ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. సంవత్సర ప్రథమార్థంలో వీరు ఆర్థికంగా బలపడతారు. స్థిరమైన డబ్బు ప్రవాహం ఉంటుంది. కాబట్టి మీరు డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మధ్యలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున మీరు మీ ఆర్థిక నిర్వహణ మరియు భద్రతను కలిగి ఉండాలి. ఈ సమయంలో మతపరమైన విషయాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సంవత్సరం గడిచే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఫిబ్రవరి మరియు మార్చి మధ్య ఎటువంటి ఆర్థిక రిస్క్ తీసుకోకండి. కానీ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలం సంపాదించడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక స్థిరత్వం మరియు దృఢత్వాన్ని సాధిస్తారు. కెరీర్ పరంగా ఈ సమయంలో ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అయితే మీరు కెరియర్ పరంగా ఎదగటం కోసం షార్ట్కట్లను ఎంచుకోవటం మంచిది కాదు. మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటపెట్టి ఎంతో సమర్థతతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. సంవత్సర ప్రథమార్థంలో ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా మీకు పై అధికారుల మెప్పు లభిస్తుంది. మార్చి చివరి నుండి ఏప్రిల్ చివరి వరకు మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంది. మే నెల తరువాత మీరు ఉద్యోగపరంగా ఇతర ప్రదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఇది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మీరు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే మార్చి తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం బాగుంటుంది. కానీ ఈ సమయంలో మీరు మీ సీనియర్ అధికారులతో సత్సంబంధాలను కొనసాగించాలి. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సంవత్సరం చివరి నెలల్లో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు విద్యాపరంగా ఉత్తమ ఫలితాలను అందుకోబోతున్నారు. విద్యార్థులు సంవత్సరం ప్రారంభ దశలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. సంవత్సర ప్రథమార్థంలో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. ఈ సమయంలో మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఏప్రిల్ నెల తరువాత మీరు మీ విద్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు శ్రద్ధ వహించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించటానికి అపారమైన సాధన చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం పోటీ పరీక్షలకు కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు విజయం సాధించడానికి మరింత కష్టపడాలి. ఈ సంవత్సరం ఉన్నత విద్యకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అడ్డంకులు ఉంటాయి, కానీ మీరు మీ విద్యను పూర్తి చేయటంలో విజయం సాధిస్తారు. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రథమార్థంలో మీ వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఉన్న మనస్పర్ధలన్నింటినీ ఈ సమయంలో తొలగించండి. లేదంటే అవి వ్యాపారపరంగా నష్టపోవటానికి దారితీస్తాయి. జనవరి నుండి మార్చి వరకు మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంలో మీరు ఉపయోగించే సమయస్ఫూర్తి ద్వారా ఏప్రిల్ నెల నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మే నెల నుండి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటమే కాకుండా లాభాల వర్షాన్ని కురిపిస్తాయి. ఈ సమయంలో మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే జాగ్రత్తగా మరియు తెలివిగా ఉండాలి. వాహనం కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉన్నందున వాహనం శుభముహూర్తంలో కొనుగోలు చేయాలి. ఫిబ్రవరి నుండి మార్చి మధ్యలో వాహన కొనుగోలుకు అనుకూలంగా ఉంది.
అదేవిధంగా అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 29 వరకు మీరు వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మధ్యమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీ జీవనశైలి కారణంగా మీరు అనారోగ్యానికి గురవుతారు. ఈ సమయంలో మీరు ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కడుపు నొప్పిని నివారించడానికి మీరు ఒకే సమయంలో వేడి మరియు చల్లని ఆహారాన్ని తినటం మానుకోవాలి. ఏప్రిల్ నుండి జూన్ మధ్య గల కాలంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆగస్టు మధ్య నుండి మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. మీ సాధారణ జీవనశైలి కూడా మెరుగుపడుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల మధ్య మీరు కాళ్ల నొప్పితో మరియు కంటి సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంవత్సర ద్వితీయార్థంలో మాత్రం అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా బలపడతారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సంవత్సర ప్రథమార్థం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వివాహం చేసుకున్న వారి యొక్క దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సంవత్సర ప్రథమార్థంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ సమయంలో కలిగిన సంతానం ద్వారా మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. సంతోషకరమైన ప్రదేశాలకు, విహారయాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు. మీరు మీ తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వారు మీ వ్యాపారంలో కూడా మీకు మద్దతిస్తారు. మీరు మీ తోబుట్టువులకు ప్రాధాన్యతనిస్తారు మరియు వారికి కట్టుబడి ఉంటారు, మరియు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించాలి. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని సింధూరంతో అభిషేకించండి. ప్రతి శుక్రవారం తులసిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించండి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థిక సవాళ్ల నుండి దూరంగా ఉండటానికి మంగళవారం దానిమ్మ మొక్కను నాటండి. గురువారం నాడు అన్నదానం చేయండి. మీ జాతకంలో రాహుకేతుల దుష్ప్రభావాల నుండి తప్పించుకోవటం కోసం రాహుకేతు పూజ చేయించటం మంచిది. సోమవారం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు మీ పూజా మందిరంలోని వినాయకుని పటం దగ్గర 4 అక్షింతలు వేసి కొన్ని మీ నెత్తి మీద వేసుకుని వెళ్ళండి. వెళ్ళిన పని ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. సో చూశారు కదండి, ఈ నూతన సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఎలాంటి అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వారికి పొంచి ఉన్న ఆ పెను ప్రమాదం ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.